హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ మై విలేజ్ షో. ఈ యూట్యూబ్ ఛానల్ అయితే చాలా మంది కొత్త యూట్యూబర్స్ కి, కొత్త యాక్టర్స్ కి, కొత్త రైటర్స్ కి, డైరెక్టర్స్ కి మంచి అవకాశం ఇచ్చిన ఒక ప్లాట్ఫామ్, ఒక యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ లా వర్క్ చేసిన వాళ్ళు గంగవ్వ, అనిల్ జీల, రాజు, శివ ఇలాంటి వాళ్ళందరూ మంచిగా కష్టపడి చాలా ఫేమ్ తెచ్చుకున్నారు. తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఏ స్టేట్ సంబంధించిన వాళ్ళైనా సరే తెలుగు మాట్లాడిన ప్రతి ఒక్కరికి వీళ్ళు తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంత ఫేమస్ అయ్యారు, యూట్యూబ్ లో అంత రెవల్యూషన్ తీసుకొచ్చారు. ముఖ్యంగా విలేజ్ కంటెంట్ లో, విలేజ్ కి సంబంధించిన కంటెంట్ లో ఈ మై విలేజ్ షో వాళ్ళు ఎప్పుడైనా కొంచెం ముందంజలోనే ఉన్నారు, కొంచెం పాపులారిటీ ఎక్కువ సంపాదించుకున్నారు. ఇలాంటి ఈ మై విలేజ్ షో టీం ఏం చేసిందంటే ఇప్పుడు ఒక మూవీ ఆర్ వెబ్ సిరీస్, మోతేవారి లవ్ స్టోరీ. ఇప్పుడు ఈ మై విలేజ్ షో వాళ్ళు మోతేవారి లవ్ స్టోరీ అని ఒక మూవీ అయితే తీసిర్రు, మూవీ ఆర్ వెబ్ సిరీస్. జీ5 వాళ్ళతో కొలాబరేట్ అయ్యి దీన్ని అయితే తీసిర్రు. ఇప్పుడు ఈ ట్రైలర్ ఎట్లుందో మాట్లాడుకుందాం. ట్రైలర్ లో స్టోరీ చూసినట్లయితే చాలా సింపుల్ గా ఉన్నది. మన మోతేవారి అనిల్ జీలా, అతనికి పక్కూల్లో ఒక అమ్మాయి అయితే లవర్ గా సెట్ అవుతుంది. మురళీధర్ గౌడ్, ఆర్ఎస్ నంద వీళ్ళిద్దరూ పెద్ద మనుషులు ఈ మూవీలో. వాళ్ళిద్దరి మధ్యలో ఒక భూమి పంచాయతీ వచ్చింది. ఈ మోతవారి ఇంకా అతని లవ్ స్టోరీకి, ఇంకా ఈ ఇద్దరు పెద్ద మనుషుల పంచాయతీకి సంబంధం ఏందో మనకు ట్రైలర్ లో చూపించలేదు. మేబీ మనం అది వెబ్ సిరీస్ కానీ సినిమా కానీ చూసే తెలుసుకోవాలేమో. సో అదన్నమాట స్టోరీ. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు చాలా ఆర్గానిక్ గా ఉన్నది. అంటే కొన్ని రెగ్యులర్ సినిమాల్ని చూస్తే ఒక రకమైన యాక్టింగ్ ఉంటుంది యాక్టర్స్ కి, కానీ అనిల్ జీలా ఈ ట్రైలర్ లో నటించలేదు, జీవించిండు అని చెప్పొచ్చు. చాలా సింపుల్ గా, చాలా నార్మల్ గా, చాలా క్యాజువల్ గా యాక్ట్ చేశారు. క్యాజువల్ గా అంటే ఎక్కడ ఎంత అవసరమో అంతే చేశారు అనమాట. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ చూసినట్లయితే పల్లెటూరు వాతావరణం, పచ్చటి నేచర్ అంతా చాలా ఆర్గానిక్ గా చాలా బాగుంది. ఎటువంటి సెట్టింగ్స్ లేకుండా, ఎయిర్ లేకుండా, చిన్న బడ్జెట్ పల్లెటూరు మూవీ. విజువల్ అయితే చాలా బాగున్నాయి, విజువల్స్ చాలా బాగున్నాయి. చరణ్ అర్జున్ మ్యూజిక్ మంచిగా ఉంది. ట్రైలర్ ని చూసినట్లయితే మినిమం గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ అని నాకైతే అనిపిస్తుంది. మీరు కూడా ఈ ఆగస్ట్ 8 కి జీ5 లో ఈ మోతేవార్ లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్ లేదా మూవీని చూడుర్రి. సో మొత్తానికైతే ఈ మోతేవార్ లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్ ఆర్ సినిమా బాగుంటుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ట్రైలర్ నాకు బాగా నచ్చింది. మీరు కూడా జీ5 లో దీన్ని చూడుర్రి. ఇంకా ఎంతో మంది కొత్త వాళ్ళు యూట్యూబర్స్ మంచి మంచి మూవీస్, మంచి మంచి వెబ్ సిరీస్లు తీయాలి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల ఎంతో మంది చిన్న క్రియేటర్స్ కి యాక్టర్స్ గా, డైరెక్టర్స్ గా, ఎడిటర్లుగా ఛాన్స్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి పరిణామం అని కూడా చెప్పొచ్చు.